వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నల్ల బంగారు లోకంలో తెల్ల టోపీల పెత్తనమా? నైనీతో మొదలైంది, మరి ఎక్కడికొచ్చి ఆగుతుంది? తవ్వుకున్నదెంత, తిన్నదెంత? లెక్క తీయడానికి రూలింగ్ పార్టీలు సై, మరి బొగ్గు బావుల్లో పైరవీల నిగ్గు తేలేనా? సి కాసా సింగరేణి కాంట్రవర్సీల సంఘం ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మరో వారం రోజుల్లో 3,25,000 కోట్ల రూపాయల బరువైన అత్యంత భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్ కోసం మీటింగ్స్ కూడా షురూ అయిపోయాయి. ఆ దిశగా ఆర్థిక మేధోమథనం చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఆయన దగ్గరున్న మరో పోర్ట్ఫోలియో అయిన ఇంధన శాఖ తెగ ఇబ్బంది పెడుతోందా? 4 రోజుల్లో 2 సార్లు మీడియా ముందుకొచ్చి గంటన్నర పాటు సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా అది మామూలు సమస్య అయితే అయ్యుండదు. దావోస్ నుంచి తిరిగొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి తేల్చాల్సిన అతిపెద్ద పంచాయతీల్లో ఇది కూడా ఒకటి కాబోతోంది. అవును, సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపులో పైరవీలు జరిగాయన్న ఆరోపణలు ప్రభుత్వానికి ఇజ్జత్కా సవాల్గా మారాయి. లొల్లి ముదిరి ఏ రోజుకా రోజు క్లైమాక్స్నే తలపిస్తోంది. పాలిటిక్స్ ని హీట్ ఎక్కించిన కోల్మాల్, పార్టీల మధ్య స్కాముల బ్లాస్టింగ్. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము. నషాడానికి అంటింది సింగరేణి సెగ. అవ్విందెంత, అందులో తిన్నదెంత? ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో. దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. టీఆర్ఎస్ నాయకులు స్టూవర్టుపురం దొంగల కన్నా కూడా అధ్వానంగా దోచుకున్నారన్నది వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం. గల్లీ టు ఢిల్లీ తగ్గేదేలే. దర్యాప్తు షురూ అయితే ఎవరి గుండెల్లో దడదడ? ఇప్పట్లో తేలుతుందా పైసల లెక్క? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని గనులతో సహా 2026 జనవరికి ఇచ్చినటువంటి అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. ఇక్కడ ఆంబోతులెవరు లేగదూడలెవరు అనే పంచాయతీ అటుంచితే కేబినెట్ లో 2 సీనియర్ మంత్రుల మధ్య జరగరానిదేదో జరుగుతోంది అంటూ వారం రోజుల క్రితం పొగ రావడంతో రేవంత్ సర్కార్లో కసాబిసా మొదలైంది. నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చిందన్న అపోజిషన్ పార్టీల లాజిక్ కుంపటిని ఇంకాస్త రాజేసింది. ఈ గడబిడ మొత్తానికి కేంద్ర బిందువు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కావడంతో అందరి చూపు అటువైపు మళ్లింది. కార్మిక సంఘాల ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడూ వార్తల్లోకెక్కని సింగరేణిలో ఇప్పుడు అవినీతి రొచ్చు పొలిటికల్ కాంట్రవర్సీస్తో కాకరేగుతోంది. కొందరు మంత్రులు, మహిళా అధికారుల మధ్య సంబంధాల వ్యవహారంతో అత్యంత నాటకీయంగా తెర మీదకొచ్చింది సింగరేణి ఎపిసోడ్. ఒడిశాలోని నైనీ బ్లాక్ మైనింగ్ కాంట్రాక్ట్ కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క పోటీ పడ్డారని, ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం మీడియాని అడ్డం పెట్టుకుని ఒక మంత్రి డర్టీ గేమ్ ఆడారని ఆరోపణలొచ్చాయి. నేరుగా పేరు పెట్టి తన చిత్తశుద్ధిని శంకించడంతో మంత్రి భట్టి విక్రమార్క ఆ మరుసటి రోజే మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు భట్టి విక్రమార్క. మంత్రులిద్దరూ ఇష్యూని ఇమోషనల్ గా తీసుకుని పర్సనల్ గా రియాక్షన్స్ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెడదామని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రగడ కొనసాగి తెలంగాణ సర్కార్ని కుదిపేస్తూనే ఉంది.
బొగ్గు బ్లాకుల కాంట్రాక్ట్ కేటాయింపులపై అవినీతి మరకపడ్డంతో ఆగమేఘాల మీద సమావేశమైన సింగరేణి బోర్డు లోతుగా చర్చించింది. వివాదానికి మూల కారణమైన సైట్ విజిట్ మెలికపై స్పష్టత కూడా ఇచ్చింది. ఈలోగానే సింగరేణిపై కేంద్రం గురిపెట్టిందని, తమ తరపున డైరెక్టర్ల సంఖ్యని పెంచుకుని పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా అలికిడొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది పాత్రపై కూడా సందేహాలు పుట్టిస్తూ కథనాలొచ్చాయి. వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అపోజిషన్ పార్టీ కూడా స్పెషల్ గా కసరత్తు చేసింది. ఇలా సింగరేణి అవినీతి ఎపిసోడ్ చిత్ర విచిత్రమైన టర్న్ తీసుకుని ప్రభుత్వానికి ఇంకా తలనొప్పిగా మారుతోంది. కమిషన్లు పంచుకోవడంలో తేడాలు రావడం వల్లే మంత్రులు రెచ్చకెక్కారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ గేరు మార్చడం, ఇద్దరు మంత్రుల మధ్య గ్యాప్ పెరిగిందా అనే అనుమానాలు బలపడ్డం, ఇవన్నీ కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ ని కూడా అలర్ట్ చేసినట్టుంది. తన టీంలో అభిప్రాయ భేదాలకే తావు లేదని, ప్రభుత్వంలో నాయకత్వ లోపం లేదని, తనపై లేనిపోని అపోహలు సృష్టించొద్దని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పుకున్నారంటే సింగరేణి సర్కార్ని ఏ స్థాయిలో ఇరకాటంలో పడేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, రాష్ట్ర కేబినెట్, సింగరేణి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 4 స్తంభాలాటని షురూ చేసింది నైనీ బ్లాకుల వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ ఆంతరంగిక వ్యవహారాల్ని ప్రభావితం చేయడమే కాదు, పార్టీ ఇమేజ్ని, ప్రభుత్వ ప్రతిష్టని కూడా ప్రశ్నించబోయింది. నైనీ బ్లాకుల టెండర్ ప్రక్రియ రద్దయిపోయినా దాంతో రాజుకున్న రాజకీయ మంట మాత్రం తగ్గుముఖం పట్టలేదు. పైగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చొరబడ్డంతో సింగరేణి కాంట్రవర్సీల సిరీస్లో కొత్త ఎపిసోడ్స్ పుట్టుకొచ్చేశాయి. వరుస కార్పొరేట్ డీల్ సైన్ చేస్తూ బలమైన దావోస్ ట్రాక్ రికార్డ్తో రిటర్న్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో 10 ఎక్కువగా తీసుకొచ్చారని కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ పాలసీల మీద ప్రపంచ దేశాలన్నీ ఇంప్రెస్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంఎన్సీలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయని చెప్పి మరో మంత్రి పొంగులేటి చెప్తున్నారు. దావోస్కి క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి వస్తోంది తెలంగాణ మంత్రుల బృందం. కానీ ఇక్కడున్న మరో సీనియర్ మంత్రి భట్టి విక్రమార్కకి మాత్రం ఈ వారం రోజులు సింగరేణి సెగతోనే సరిపోయింది. పైగా ధనం, ఇంధనం 2 శాఖలు భట్టి దగ్గరే ఉండడంతో డబుల్ షూటర్గా మారారు. డోంట్ ట్రబుల్ మీ అంటూ అపోజిషన్ని ధీటుగానే ఫేస్ చేస్తున్నారు. గత 3 రోజులుగా సింగరేణి వివాదం బాగా ముదిరి నెక్స్ట్ లెవెల్కి చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ముడిపడ్డం ఇందులో ఇంకొక డ్రామాటిక్ టర్న్. సిబిఐ విచారణ చేపట్టాలంటూ అపోజిషన్ పార్టీ నుంచి డిమాండ్లు రావడం, కేంద్ర బృందాలు రంగంలోకి దిగడం, రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కడం, ఇలా వరుస పరిణామాలు రౌండప్ చేసేసరికి సింగరేణి ఎపిసోడ్ మొత్తానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోయారు మంత్రి భట్టి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా నేనే మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘ వివరణతో రెండవసారి మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన సింగరేణి అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, సింగరేణి సంస్థలు మైనింగ్ కాంట్రాక్టులు తమ అనుచరులకి అప్పగిస్తున్నారని, కొత్త నిబంధనలు తెచ్చి మిగతా వాళ్లకు ఛాన్స్ రాకుండా కుట్ర జరుగుతోందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. నైనీ బ్లాక్ కేటాయింపు అంశంతోనే ఆగిపోకుండా కాంట్రాక్టర్లకు డీజిల్, జీఎస్టీ విషయంలో కూడా అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. సరిగా ఇదే సమయంలో టెలిఫోన్ ట్యాపింగ్లో విచారణకు రావాలంటూ హరీష్ రావుకు సిట్ నుంచి నోటీసులు వచ్చాయి. సింగరేణిలో అక్రమాలు బయటపెట్టినందుకే వేధిస్తున్నారంటూ డైవర్షన్ పాలిటిక్స్ యాంగిల్ని తెరమీదకు తీసుకొచ్చింది గులాబీ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర
నోటీసుల కథ పెట్టినావు నువ్వు. ఇంధన శాఖ మంత్రి కావడంతో భట్టి టార్గెట్గా విమర్శల తాకిడి పెరిగింది. నైని ఒక్కటే కాదు, సింగరేణిలో గత 2 ఏళ్లలో జరిగిన అన్ని లావాదేవీల్ని తవ్వి తీయాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ఇదే గ్యాప్లో బీ టీమ్ పాలిటిక్స్ కూడా మొదలయ్యాయి. బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలిసే సింగరేణిలో చేతి పార్టీ దందాకు పాల్పడిందన్నది మరో ఆరోపణ. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ములాఖాత్ కావడం వల్లే సింగరేణి అక్రమాలపై నోరు మెదపట్లేదన్నారు హరీష్ అండ్ కేటీఆర్. సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పట్టుబట్టింది గులాబీ పార్టీ. కానీ కమలం పార్టీ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడింది. సింగరేణిలో అక్రమాలపై అనుమానాలు నిజమేనని, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తేని విచారణ జరిపించడానికి వీలవుతుందన్నది కిషన్ రెడ్డి పెట్టిన మెలిక. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? ఆయననే నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతి అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని చెప్పి వాళ్ళే తీర్మానం చేశారు. ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఎందుకంటే సింగరేణి పైన కేంద్ర ప్రభుత్వానికి షేర్ హోల్డింగ్ ఉన్నప్పుడు కూడా గత 30-40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అజమాయిషీ లేదు. విచారణ జరిపించడానికి మేము సిద్ధం, రేవంత్ సర్కారే ఆసక్తిగా లేదన్న కిషన్ రెడ్డి నైనీ బ్లాక్ విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకేశారు. టెండర్ల ప్రక్రియలో అసలేం జరిగిందో తేల్చాలంటూ 2 నిపుణులతో కమిటీ వేశారు. క్షేత్రస్థాయిలో విచారణ కూడా షురూ చేసింది. 3 పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ జరుగుతుండగానే కేటీఆర్కు సెట్ నుంచి నోటీసులు వచ్చాయి. సింగరేణి వివాదం నుంచి ఎస్కేప్ కావడానికే రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ పాచికను ప్రయోగిస్తోందని గ్రహించిన బీఆర్ఎస్ వెంటనే అలర్ట్ అయింది. కేటీఆర్ సిట్ ఇంట్రాగేషన్లో ఉండగానే మళ్లీ సింగరేణి సౌండ్తో మైక్ అందుకున్నారు హరీష్ రావు. కాకపోతే ఈసారి టాపిక్ నైని కాదు, మరొకటి. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్ అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు రేవంత్ రెడ్డితో ఫెవికాల్ బంధం లేకపోతే నేను ఓపెన్ లెటర్ రాసినా, ఇవన్నీ స్కామ్ల గురించి మెన్షన్ చేసినా పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచారని, అందులో 540 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఆరోపించడమే కాదు, టెండర్ ఫైల్స్ కూడా బయటపెట్టింది బీఆర్ఎస్. కానీ అన్నిటిపైన వివరణ ఇవ్వడానికి మళ్లీ మీడియా ముందుకొచ్చారు మంత్రి భట్టి. నైనీ బ్లాక్ విషయంలో ఫీల్డ్ విజిట్ నిబంధన కొత్తది కాదని, కోల్ ఇండియా 2018లోనే అమలు చేసిందని చెప్పుకొచ్చారు. సైట్ విజిట్ నిబంధనపై దేశంలో ఎక్కడ అభ్యంతరం రాలేదని గుర్తు చేశారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే 20 టెండర్లు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. వాటి సంగతి ఏమిటని ఎదురు ప్రశ్నించారు భట్టి. డీజిల్ స్కామ్ విషయంలో సోలార్ ప్లాంట్ స్కామ్ ఆరోపణలు తిప్పికొట్టారు. పైగా తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు అల్లి సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. తమ సచ్చీలతను నిరూపించుకోవడానికి ఎటువంటి విచారణకైనా సిద్ధమని, మధ్యలో ఢిల్లీని ఎందుకు లాగుతారని ప్రశ్నించిన భట్టీకి హరీష్ రావు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. అవినీతి జరగలేదంటూనే జరిగినట్టు పరోక్షంగా ఒప్పుకున్నారన్నారు. స్కామ్ లేకపోతే నైనీ టెండర్లు ఎందుకు రద్దు చేసినట్టు అని సూటిగా ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తా ఉంటే భట్టి విక్రమార్కకు కూడా లేఖ రాస్తా అన్నారు హరీష్. సీఎం దావోస్ నుంచి రాగానే ఫైనల్ సొల్యూషన్ వస్తుందన్న భట్టి వ్యాఖ్యలతో సింగరేణి సిరీస్ ఇక్కడితో అయిపోలేదనే సంకేతాలొచ్చాయి. సో సింగరేణి చాప్టర్ 2 కమింగ్ సూన్ అన్నమాట. మరో నెల రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్. ప్రస్తుతం 3 రాజకీయ పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలతో ఎంగేజ్ అయి ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్కాముల గోలే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలి అన్నది ఎత్తుగడ. అందుకే ఇప్పుడు పీక్స్లో ఉన్న బ్లేమ్ గేమ్లో పై చేయి సాధించడానికి బుర్రలకు పదును పెడుతున్నాయి.
మీరేమో టెండర్ పిలిచారు, మీరెందుకు క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ నేను ఆ రోజు చదవడంలోనే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తే ఇంకా అడ్డగోలుగా అభియోగాలు ఊహించుకోవటాలు మొదలైతే ముందు అది ఆపేసి వాస్తవాలు చెప్పేసి పరిస్థితులు ఇది ముందు క్యాన్సిల్. ఏ స్కామ్ జరగకుంటే 9 టెండర్లని ఎందుకు రద్దు చేశారు? సోలార్ పవర్ స్కామ్ గురించి సౌండే చేయలేదెందుకు? 9 లాగే మిగతా టెండర్లని ఎందుకు రద్దు చేయలేదు? సైట్ విజిట్ నిబంధనని బీఆర్ఎస్ మీదకి నెట్టి ఎస్కేప్ అయ్యారా? 9 మైనింగ్ రద్దయిందంటే స్కామ్ జరిగినట్లే కదా. రేవంత్ రెడ్డి అతని బావమరిది మీద విచారణ జరిపిస్తారా? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. 70,000 మంది సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యం దెబ్బతీస్తారా? సైట్ విజిట్ కండిషన్ మీద పనికి మాలిన ఆరోపణలేలా? సింగరేణి ఒక అటానమస్ బాడీ అనే విషయం తెలీదా? 20 టెండర్లు గత ప్రభుత్వంలోనే అప్పగించింది నిజం కాదా? టెండర్లు పాడుకున్న వాళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఆరోపణలు ప్రత్యారోపణల సంగతి అటుంచితే 6 జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో పరుచుకున్న సింగరేణి కాలరీస్ లిమిటెడ్ పై పెత్తనం ఎవరిది? నిజానికి సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అజమాయిషీలో ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 51% మెజారిటీ వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అయితే దశాబ్దాలుగా సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వమే నియంత్రిస్తోందని, కేంద్రానికి నేరుగా జోక్యం చేసుకునే అధికారం లేదని కేంద్ర బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. 51% రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కొంత పారదర్శకంగా సింగరేణిని రక్షించాలి, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు రక్షించాలి, సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిలో ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడము, ఈ రకంగా అనేక కుంభకోణాలు జరుగుతున్నట్టు వార్తలు రావడము తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ సింగరేణి భవిష్యత్తు కానీ ఏమాత్రం మంచిది కాదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి సింగరేణిని పూర్తిగా స్వతంత్ర సంస్థగా సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విధంగా సింగరేణికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చి సింగరేణి ఏ రకంగా లాభాల బాటలో నడపాలి, ఏ రకంగా మరి మెరుగైనటువంటి బొగ్గును సరఫరా చేయాలనే విషయంలో మరి పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి తిరిగి ప్రయాణమవుతారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలకి చెందిన 2 కీలక మంత్రులకి ప్రమేయం ఉన్న సింగరేణి వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు? బట్టి చెప్పినట్లు 12 ఏళ్ల సింగరేణి టెండర్ ఫైళ్లని తిరగదోడాలని ఆదేశిస్తారా? లేక అపోజిషన్ పార్టీలపై దాడిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తారా? సీ పాలిటిక్స్ ని హీట్ ఎక్కించిన కోల్మాల్, పార్టీల మధ్య స్కాముల బ్లాస్టింగ్. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు. నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను. నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము. నషాడానికంటింది సింగరేణి సెగ. తవ్విందెంత, అందులో తిన్నదెంత. ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో. దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. టీఆర్ఎస్ నాయకులు స్తూవటుపురం దొంగల కన్నా కూడా అధ్వానంగా దోచుకున్నారన్నది వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం. గల్లీ టు ఢిల్లీ తగ్గేదేలే. దర్యాప్తు షురూ అయితే ఎవరి గుండెల్లో దడదడ? ఇప్పట్లో తేలుతుందా పైసల లెక్క? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని గనులతో సహా
2026 జనవరికి ఇచ్చినటువంటి అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మీడియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి. తెలంగాణలో ఇదొక 4 స్తంభాలాట. అంతకు మించి ఇద్దరు మంత్రుల నైతికతకు సంబంధించిన అంశం. పైగా ఫోన్ ట్యాపింగ్తో ముడిపడ్డ మతలబు. ఇంత థిక్కెస్ట్ కాంట్రవర్సీకి అంత ఈజీగా ఫుల్ స్టాప్ పడుతుందనే నమ్మకం అయితే లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.